జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 1972లో ప్రకటించింది. అప్పటి నుంచి ఈ రోజున ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో ఒక నగరంలో అంతర్జాతీయ సమావేశం ఏర్పాటు చేసి పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తూ ఉంటారు. పర్యావరణానికి ప్రధాన శత్రువు ప్లాస్టిక్ పుట్టి మహా అయితే 100 ఏళ్లు అయి ఉంటుంది. కానీ వేల సంవత్సరాల పర్యావరణ సమతుల్యాన్ని నాశనం చేస్తోంది. పర్యావరణం పరిరక్షణకు చేయవలసిన ముఖ్యమైన పని చెట్లను నాటడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోవటం. ఈ రెండూ జరగటం లేదు. ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలతో పొడుగు తల్లి అల్లాడిపోతోంది. ఒక్క పాలిథిన్ కవర్ భూమిలో కలవటానికి లక్షల సంవత్సరాలు పడుతుంది. అటువంటిది లెక్కలేనన్ని ప్లాస్టిక్ వ్యర్థాలతో భూమి అత్యంత భారంగా మారుతోంది. మీకు తెలుసా, ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి అసోంలో ఒక స్కూల్ వినూత్న పథకం ప్రవేశపెట్టింది. ఇంత ప్రమాదానికి దారితీసే ఈ ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఓ స్కూల్ కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. అసోంలోని అక్షర్ ఫౌండేషన్ స్కూల్ చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం ప్రతి స్కూల్కి ఆదర్శం. స్కూల్లో చదువుకోవాలంటే విద్యార్థులు ఫీజులు కట్టాలి. ఈ అక్షర ఫౌండేషన్ ఫీజులు డబ్బు రూపంలో కాదు, ఆ స్కూల్లో చదివే చిన్నారుల నుంచి ఫీజుల రూపంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్ల వ్యర్థాలు తీసుకుంటారు. చిన్నారులు ఉదయాన్నే పుస్తకాలతో పాటు ఇరుగు పొరుగు వారి ఇళ్ల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్కు తీసుకువెళ్తారు. విద్యార్థులు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను ఇక్కడే రీసైక్లింగ్ చేస్తారు. పేదల పిల్లలకు ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పిస్తూనే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించాలని చెబుతారు. ఇలా వారికి అవగాహనతో పాటు పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతున్నామన్నారు. డార్జిలింగ్లో సించిల్ అనే మందిరం ఉంది. ప్రతిరోజు వేలాది మంది ఇక్కడికి వస్తుంటారు. భక్తులు సమర్పించినవన్నీ గుడి వెనుక భాగంలో కుప్పలుగా ఉండిపోతాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. కానీ ఈ సంవత్సరం ఈ కాలుష్యాన్ని కడిగేయాలని స్థానికులు నడుం కట్టారు. ఘామ్జోర్ బంగ్లా డిగ్రీ కాలేజ్, కాంగ్రెస్ ప్రైమరీ స్కూల్, సించల్ మందిర్ కమిటీ, టైగర్ హిల్స్ సెల్ఫ్ హెల్ప్ అసోసియేషన్, ఓకేసీ మానిస్టరీ, ఉపాధ్యాయులు, సాధారణ ప్రజలందరూ కలిసి మందిర పరిసరాలను పరిశుభ్రం చేయడానికి పూనుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఏరి పారేశారు. పర్యావరణ దినోత్సవం నాడు ఇవన్నీ స్ఫూర్తిదాయకమైన వార్తలు. భోపాల్ పట్టణాన్ని 7 సరస్సుల పట్టణం అంటారు. కానీ ఇప్పుడు అక్కడ సరస్సులు మిగల్లేదు. మురికి నీరంతా ఈ సరస్సుల్లోకే చేరుతోంది. ఈ సరస్సుల నీరు పూర్తిగా కలుషితమైపోయింది. ఈ సమస్యకు అధికారులే కాదు, సాధారణ ప్రజలకు కూడా బాధ్యత ఉంది. గణేష్ చతుర్థి తరువాత చాలా విగ్రహాలను ఈ సరస్సుల్లోనే వేస్తుంటారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజల్లో మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. అనేక వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా మందులకు లొంగని నిరోధక శక్తిని పెంచుకుంటుంది. దీనికి ముఖ్య కారణమేమిటో తెలుసా? నదుల్లో యాంటీబయాటిక్ మందుల వ్యర్థాలు కలిసిపోవడం వల్ల బాక్టీరియా మందులను తట్టుకునేలా తయారవుతోంది. 72 దేశాల్లో 711 ప్రాంతాల్లో పరిశోధనల తరువాత నదుల్లో చేరుతున్న ఔషధ వ్యర్థాల వల్ల ప్రమాదకరమైన బాక్టీరియా తయారవుతున్నట్లు తెలిసింది. ఒకవైపు పర్యావరణ విధ్వంసం కొనసాగుతోంది. మరోవైపు ఈ విధ్వంసాన్ని ఆపడానికి కొందరు చేస్తున్న ప్రయత్నాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని కళ్యాణ్ చాలా బిజీ రైల్వే స్టేషన్. రోజుకు కనీసం 3 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. కానీ ఈ స్టేషన్కు దగ్గరగా ఉన్న పాయి గ్రామం గురించి చాలా మందికి తెలియదు. కళ్యాణ్ పట్టణానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో పాయి ఉంది. ఈ గ్రామం ఒక అడవిని దత్తత తీసుకుంది. గ్రామంలోని 180 మంది గ్రామస్తుల ప్రయత్నాల వల్ల ఇప్పుడు ఈ అడవి అద్భుతమైన పచ్చదనంతో అలరారుతోంది. గ్రామస్తుల ప్రయత్నాల వల్ల ఇక్కడ చెట్లను కొట్టివేయడం, అడవికి నష్టం కలిగించే కార్యకలాపాలన్నీ నిరోధించగలిగారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2016 నివేదిక ప్రకారం దక్షిణాసియా దేశాల్లో 2012లో కాలుష్యం వల్ల 8 లక్షల మంది మరణించారు. ఇందులో 77% ఇండియా నుంచే. 2015లో భారతదేశంలో వాయు కాలుష్యం వల్ల 12 లక్షల మంది మరణించారని ఎయిర్పో కాలిప్స్ అధ్యయనం తెలియజేసింది. దేశంలోని 3/4 పైగా నగరాలు, పట్టణాలు గ్యాస్ ఛాంబర్లుగా మారుతున్నాయి.
భారత వైద్య పరిశోధనా మండలి నిర్ధారణ ప్రకారం 2017లో దేశవ్యాప్తంగా సంభవించిన ప్రతి 8 మరణాల్లో 1 వాయు కాలుష్యం కారణంగా చోటు చేసుకున్నదే. 2018లో ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల జాబితాలో 14 మన దేశంలోనివే. అతి సూక్ష్మ ధూళికణాల తీవ్రత ప్రాతిపదికన ఢిల్లీ, కాన్పూర్, ఫరీదాబాద్, గయా, వారణాసి ముందుండగా వరంగల్, కాన్పూర్ లాంటి చోట్ల గాలిలో నికెల్, సీసం, ఆర్సెనిక్ శాతాలు మరింతగా పెరుగుతున్నాయి. डिक्लेयर्स दिल्ली इन ए पब्लिक हेल्थ इमरजेंसी स्टेट. स्कूल बंद हो जाने चाहिए, लोग घरों से बाहर नहीं निकलने चाहिए, खासकर एल्डरली, प्रेग्नेंट लेडीज, बच्चे, हार्ट के पेशेंट, अस्थमा के पेशेंट, बाकी सब लोगों को भी प्रिकॉशंस लेनी चाहिए. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నగరాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించింది. 102 భారతీయ నగరాల్లో గాలిలోని అతి సూక్ష్మ ధూళికణాలను 20 నుంచి 30% తగ్గించాలనేది జాతీయ వాయు శుద్ధి కార్యక్రమ ఉద్దేశ్యం. దీనికి 300 కోట్లు కేటాయించారు. కానీ ఈ నిధులు సరిపోతాయా? భారత్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు టాటా ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎడారీకరణ, భూసార క్షీణత, కరువు వల్ల భారత్కు వాటిల్లుతున్న నష్టాన్ని అంచనా వేసింది. మన దేశానికి వాటిల్లుతున్న నష్టం జీడీపీలో 2.54%గా 2018 మార్చిలో సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. 1997-2017 మధ్య సంభవించిన ప్రకృతి వైపరీత్యాల కారణంగా వివిధ దేశాల్లో జరిగిన నష్టాన్ని ఐక్యరాజ్య సమితి అక్టోబర్ 2018 నాటి నివేదిక అంచనా వేసింది. అందులో భారత్కు వాటిల్లుతున్న నష్టాన్ని $7,950 కోట్ల చెబుతున్నారు. దేశంలో పర్యావరణ హాని వల్ల కలుగుతున్న నష్టాన్ని, తద్వారా భారత్పై పడుతున్న ఆర్థిక భారాన్ని ప్రపంచ బ్యాంక్ 2013 జూన్ నివేదిక సుమారు $8,000 కోట్ల పేర్కొంది. आंखों में जलन रहा है, कोई घुटन सा महसूस हो रहा है, तो कहने का मतलब पहले से बहुत ही खराब है अभी. మీకు తెలుసా, ప్లాస్టిక్ వ్యర్థాలు మట్టిలో కలవడానికి 100 సంవత్సరాల కాలం పడుతుంది. మహాసముద్రాల్లో 1,30,00,000 టన్నుల ప్లాస్టిక్ చేరుకుంటోంది. ఏటా లక్షలాది సముద్ర జీవులను చంపుతోంది. ఇటీవల ఐక్యరాజ్య సమితి గుడ్ విల్ అంబాసిడర్ బాలీవుడ్ తార దియా మీర్జా పర్యావరణవేత్త అఫ్రోజ్ షాతో కలిసి ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభించారు. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ మహమ్మారిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. భారతదేశంలోని అనేక నదులు కాలుష్య కాసారాలైపోయాయి. మురికి కాల్వలు, వ్యవసాయ వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థాలు నదుల్లోనే కలుస్తున్నాయి. పొల్యూషన్ బోర్డు ప్రకారం దేశంలో 60 నగరాల్లో ఏటా 4,059 టన్నుల చెత్త నదుల్లో కలుస్తోంది. యమునా నది ఢిల్లీలో ప్రవహిస్తోంది. యమునా నదిలో కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఢిల్లీ జనాభా 1,50,00,000. ప్రతిరోజు ఢిల్లీలో 17,000 టన్నుల వ్యర్థాలు తయారవుతాయి. పరిశ్రమలు, వాహనాలు, ఎలక్ట్రిక్ పరికరాలు వెలువరుస్తున్న క్లోరోఫ్లోరో కార్బన్లు భూగ్రహాన్ని వేడెక్కిస్తున్నాయి. పలు రకాల కాలుష్యాలు భూతాపాన్ని పెంచుతున్నాయి. భూతాపం పెరగడం వల్ల పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకోవడం ద్వారా జీవరాశుల మనుగడ దెబ్బతింటోంది. వాతావరణంలో మార్పులు ఏర్పడి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. చెట్లను విచక్షణారహితంగా నరికివేస్తున్నందున అడవులు అంతరించిపోతున్నాయి. సరైన వర్షాలు లేక కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి. వర్షాలు లేని కారణంగా జలవనరులు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. అకాల వర్షాలు, విపరీతమైన వేడిమి కారణంగా గ్లోబల్ వార్మింగ్ తో ఓజోన్ పొర దెబ్బతింటోంది. So we have to wear these when we go around. Also heard that it's very dangerous and it's like smoking 50 cigarettes a day. So we are now thinking we want to stay more time in Delhi, but we will have to go other place soon to get out the pollution. వాతావరణంలో కర్బన ఉద్గారాలకు చైనా అతి పెద్ద వనరుగా ఉంది. ప్రపంచ కర్బన ఉద్గారాల్లో 30% చైనా వెలువరిస్తోంది. అమెరికా 15%, యూరోజాన్ 9%, భారత్ 7% కర్బన ఉద్గారాలను వెలువరిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 15% చైనాదే కాబట్టి తలసరి పాత్ర సూచికపై చూస్తే చైనా, అమెరికాల వల్ల తలెత్తుతున్న సమస్య భారత్ వల్ల రాదు. 2015లో జరిగిన ప్యారిస్ ఒప్పందంలో ప్రపంచ దేశాలు తమ కర్మాగారాలు, ఆటోమొబైల్స్ వెలువరించే కర్బన ఉద్గారాలను తగ్గించుకుంటామని అంగీకరించాయి. భూతాపాన్ని తగ్గించడానికి తన వంతు కృషి చేస్తానని చేసిన వాగ్దానం నుంచి అమెరికా వెనక్కు మళ్లడం దురదృష్టకరం. ఇంధన వనరుల్ని అత్యధికంగా వాడుకుంటున్న దేశాలను పరిశీలిస్తే చైనా 20 లక్షల కోట్ల లీటర్లు
అమెరికా 16.2 లక్షల కోట్ల లీటర్లు, రష్యా 5.1 లక్షల కోట్ల లీటర్లు, భారత్ 4.1 లక్షల కోట్ల లీటర్లు, జపాన్ 3.5 లక్షల కోట్ల లీటర్లు, కెనడా 2.4 లక్షల కోట్ల లీటర్లు, ఫ్రాన్స్ 1,00,000 కోట్ల లీటర్లు వాడుతున్నాయి. 20వ శతాబ్దంలో భూగోళ ఉపరితల ఉష్ణోగ్రతలు సగటున 0.6 డిగ్రీల మేర పెరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అడ్డు అదుపు లేకుండా శిలాజ ఇంధనాలను వినియోగించడం, అడవులను నిర్మూలించడం వంటి చర్యల వల్ల గడిచిన 50 ఏళ్లలో భూతాపం దారుణంగా పెరిగింది. ఫలితంగా ఋతువులు గతి తప్పుతున్నాయి. వర్షాకాలంలో కూడా ఎండలు భగ్గుమంటున్నాయి. అడవుల నరికివేత వల్ల వన్యప్రాణులు, కొన్ని రకాల జీవజాతులు అదృశ్యమైపోతున్నాయి. భూతాపానికి సముద్ర మట్టం పెరిగి ద్వీప దేశాలు తుడిచిపెట్టుకుని పోకుండా చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల సీషెల్స్ అధ్యక్షుడు షార్ చారిత్రాత్మక పిలుపునిచ్చారు. సబ్మెర్సిబుల్ వాహనంలో సాగర్ గర్భంలోకి వెళ్లి ఆయన ప్రసంగించారు. రానున్న తరాలను కాపాడుకోవాలి అంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరం. ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెల్లడించింది. ఈ వాయు కాలుష్యం వల్ల ఏటా 6 లక్షలకు పైగా ప్రజలు అకాల మరణాలు పొందుతున్నారు. అధిక జనాభా వల్ల తలసరి కాలుష్యం తక్కువగా కనిపించినప్పటికీ మొత్తం విడుదలైన కాలుష్య పరిణామం లెక్కిస్తే చైనా, అమెరికాల తరువాత 3వ స్థానంలో మన దేశమే ఉంది. పవన విద్యుత్, సౌరశక్తి వంటి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని వినియోగంలోకి తెచ్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. భూతాపానికి కళ్ళెం వేస్తే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. భూతాపం వల్ల వర్షపాతం సహజ మార్పుల దశ దాటి ఆకస్మిక మార్పుల దశకు చేరుతుంది. పెరుగుతున్న భూతాపం వ్యవసాయానికి పెనుశాపంగా పరిణమిస్తుంది. మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. జీవ వైవిధ్యం నశిస్తుంది. అకాల వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రత వల్ల జల వనరులు తగ్గిపోతాయి. ఉష్ణోగ్రతలో 2.5 డిగ్రీల పెరుగుదల కారణంగా వరి, గోధుమల ఉత్పత్తి 30% తగ్గుతుందని నవీన్ సింగ్ వంటి నిపుణులు 2011లోనే తమ పరిశోధనలో తెలిపారు. It is quite clear that governments are not doing enough, but we also as an individual are not doing enough. The fact is, it will require government action, it will require action from the private sector, private companies, but it will also require action from us. We ourselves will have to be much more responsible in terms of using. మనిషి వల్ల భూమిపై అనేక జీవజాతుల మనుగడ ప్రమాదంలో పడింది. పారిశ్రామిక కార్యకలాపాలు, ఆధునిక జీవన శైలి వల్ల జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఇప్పుడు అనేక జాతులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది. దాదాపు 11,000 జీవజాతులు, పక్షులు, జంతువులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ప్లాస్టిక్, ఆయిల్ కాలుష్యాలు, వాతావరణ మార్పులు, చేపల వేట కూడా దీనికి కారణాలు. మరోవైపు వేటగాళ్లు కూడా అడవి జంతువుల్ని, పక్షుల్ని అక్రమంగా వేటాడి పట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నారు. చాలా పక్షులు సుదూర ప్రాంతాలకు వలసపోతాయి. వీటి వలసల వల్ల విత్తనాలు దూర ప్రాంతాలకు చేరవేస్తాయి. అంతేకాదు పక్షులు ప్రకృతిలో గొప్ప పారిశుధ్య కార్మికులు, వ్యర్థాలను తొలగిస్తాయి. ఆ విధంగా మనుషులకు రోగాలు రాకుండా సహాయపడతాయి. We say art, it is all about, its all ecosystem. It's all, it's water, it's marine water, it's soil structure, it's all kind of species together. That forms earth. Now protecting that earth is not easy, considering the fact that over the last 200 years we have done serious damage. Now if we can reverse that a bit, that would be a great improvement. And I don't expect that in the next 2-3 years we will have our pristine form of earth is back. No, that's not possible. But if we make some efforts, if we make some improvement, if we reverse the damage that had been caused over the last 200 years, I think that would be a great achievement. మనిషికి ఎంతో ఉపయోగపడే జీవజాతుల్లో కీటకాలు ముఖ్యమైనవి. ఇవి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుని బతుకుతాయి. కీటకాలపై ఇతర ప్రాణులు ఆధారపడి బతుకుతున్నాయి. కీటకాల వల్లనే మొక్కలు, చెట్ల పరాగరేణువులు ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయి. ఇతర ప్రాణులకు అవసరమైన ఆహారాన్ని ఇచ్చే ఆహార వలయానికి కీటకాలు ఉపయోగపడతాయి. కానీ గత దశాబ్ద కాలంగా ప్రపంచవ్యాప్తంగా అనేక కీటకాలు అంతరించిపోయాయి. పరాగరేణువులను రవాణా చేసే కీటకాలు లేకపోవడం వల్ల ఈ వృక్షరాశులు విస్తరించే అవకాశం లేకుండా పోయింది. కీటకాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా చాలా తోడ్పడుతున్నాయి. భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు కీటకాల వల్ల చాలా ప్రయోజనం ఉంది. ఇవి లేకపోతే ఆహార పంటల దిగుబడి తగ్గిపోతుంది.
భారతదేశంలో 160 బిలియన్ హెక్టార్ల సాగు భూమిలో 55 బిలియన్ హెక్టార్ల సాగు తేనెటీగలపై ఆధారపడి ఉంది. We need to tell everyone about the way we are losing animals and other species of plants and animals together. It's an unprecedented scale. Remember, till about 100 years back, and I always give this example, cheetah was there in India. If you look at the paintings during Mughal era, you will find cheetahs there. But there is no cheetah in Indian subcontinent today. Cheetah is just an example. In Indian subcontinent, we have lost hundreds and thousands of species so far. We have lost species about which we do not even know about. So we need to tell children as well as adults the rate at which we are destroying our habitat, the habitat for animals, trees, and our natural environment. వాయు కాలుష్యం, జల కాలుష్యం, నేలలోని వ్యవసాయానికి రసాయనిక ఎరువులతో కాలుష్యం, చివరకు రాత్రులు దగదగలాడే లైట్లతో కాంతి కాలుష్యం, ధ్వని కాలుష్యం. ప్రపంచంలో 20 అత్యంత కాలుష్య నగరాల్లో 13 మన దేశంలోనే ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో వెల్లడించింది. ఈ వాయు కాలుష్యం వల్ల ఏటా 6 లక్షలకు పైగా ప్రజలు అకాల మరణాలు పొందుతున్నారు. ప్రపంచంలో 1950 తరువాత నుంచి సముద్రాల్లో 600 కోట్ల టన్నుల చేపలు సముద్ర జీవులను వేటాడడం జరిగింది. సముద్రాల్లో గుట్టలుగా ప్లాస్టిక్ పేరుకుపోతోంది. మానవ కార్యకలాపాలు లేకుండా భూమిలో మిగిలిన ప్రాంతం కేవలం 25% మాత్రమే. 2050 నాటికి కేవలం 10% భూమి మాత్రమే మానవ కార్యకలాపాలకు దూరంగా మిగులుతుంది. గ్రీన్ హౌస్ వాయువుల వల్ల వాతావరణ మార్పు పెద్ద సమస్యగా మన ముందుకు వస్తోంది. స్వచ్ఛమైన గాలి, తాగునీరు లభించడం గగనమైపోతోంది. In the last 60 million years, the rate of extinction of species have been unprecedented in last few years. We are now losing species at a rate which is maybe 1,000 times more than the background rate for the past 60 million years. Every day we might be losing few species. Every year we are losing hundreds and thousands of species, which means that the survival of humans is also in jeopardy because it's a very interconnected world. We need insects, we need all kinds of animal for survival of the ecosystem, hence the survival of human beings. So this Earth Day is a reminder that we will have to do something to stem this extinction of species which is happening very rapidly. అభివృద్ధి కార్యకలాపాల వల్ల భూమికి వాటిల్లుతున్న నష్టాన్ని గుర్తించడం నేటి అవసరం. ప్రకృతి ప్రకోపిస్తే మనిషికి మనుగడ ఉండదు. ప్రకృతిలోని అనేక జీవరాశులు లేకపోతే మనిషికి సహాయపడేవారు ఉండరు. 2010లో దాదాపు 48 లక్షల టన్నుల నుంచి 1,20,00,000 టన్నుల వరకు ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రంలో కలిశాయి. సముద్రంలో జీవులకు ఇది ప్రాణాంతకంగా మారింది. సముద్రంలో కలుస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఆపకపోతే 2050 నాటికి 99% సముద్ర ప్రాణులు ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మరణించవచ్చు. We are in a very precarious situation today. Our air pollution is high, our species extinction rate is at an unprecedented scale, our water pollution is high. At the end of the day, climate change is now becoming more and more important. So this Earth Day should signify the kind of action that we all need to take to protect this home of ours. వేల ప్రజాతుల వన సంపత్తో, వందల రకాల పక్షులతో, జింకల పరుగులతో, నెమళ్ల నాట్యంతో కూడిన అందమైన జీవ వైవిధ్యం ఇప్పుడు అంతరిస్తోంది. అభివృద్ధి, ఆధునికత జీవ వైవిధ్యాన్ని చిన్నాభిన్నం చేశాయి. అనేక జాతులు కనుమరుగయ్యాయి. మరికొన్ని జాతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మే 22వ తేదీన జీవ వైవిధ్య దినోత్సవం కూడా జరుపుకున్నాం. సుమారు 3.5 బిలియన్ సంవత్సరాల పరిణామం కారణంగా భూమిపై అనేక లక్షల జీవరాశుల జీవ వైవిధ్యం ఏర్పడింది. కానీ మనిషి జీవన శైలి వల్ల పర్యావరణం కాలుష్యం ఏర్పడింది. దాంతో భూగోళం వేడెక్కిపోతోంది. జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. Fact is, we are not improving. All the statistics indicate that every year we are not able to protect the other animal species. In fact, our coral reefs are now 50 to 60% down, and all these things are going to get impacted by climate change. If the world warms by more than a degree more than what it is already warm, what it is already is,
we might lose all the coral reefs. Can have severe consequences on particular species of wildlife in various different places. We've all seen heartbreaking pictures of turtles with plastics around their necks. We know that plastic is being found in fish and all manner of other marine life and bird life. But the issue here, I think, is that actually this is just a broader symptom of the general disregard that we as people have for our planet. The way that we consume and just throw away without thinking of the consequences. And again, this simply has to stop. It's got to stop now. పచ్చదనంతోనే పర్యావరణాన్ని కాపాడగలం. చెట్లను నాటితేనే భూమి చల్లగా ఉంటుంది. భూమి చల్లగా లేకపోతే మనిషి చల్లగా బతకలేడు. భూమిపై ఇతర జీవజాతులు లేకపోతే మనిషి ఒంటరివాడైపోతాడు. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతే మనిషి మనుగడకే ప్రమాదం. పర్యావరణాన్ని కాపాడుకుంటేనే జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలం. అభివృద్ధి పేరుట విధ్వంసాన్ని ఆపినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యం. పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం కట్టవలసిన సమయం